రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది. కేసీఆర్ హాజరుపై సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తుంది. కేటీఆర్, హరీష్ రావులే సమావేశాన్ని పర్యవేక్షించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా? భవానీ, రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. ఏదైతే ఇటు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాకపోతున్న తరుణంలో రేపు తెలంగాణ భవన్ జరిగేటువంటి ఈ యొక్క పార్లమెంటు పార్టీ సమావేశానికి మాజీ సీఎం పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది దానికి మాత్రం తెరపడింది అనుకోవచ్చు. ఏదైతే గత కొన్ని రోజులుగా ఆయన ఆపరేషన్ జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు. సో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగినటువంటి లోక్సభ పార్టీ సమావేశాలకు కూడా ఆయన రాలేదు. దాన్ని ఆ సమావేశాన్ని ఇటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు కొంతమంది లీడ్ చేయడం జరిగింది. అయితే రేపు జరగబోయేటువంటి సమావేశానికి స్వయంగా కేసీఆర్ హాజరవుతారని కూడా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తాయి. సో ఆ విధంగా రేపు ఆ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఇటు పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనడంతో పార్టీ వర్గాలు కూడా కొంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రేపు సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చేయబోతున్నారు అనే దాని మీద కూడా వాళ్ళ ఆందోళన కొంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఇన్ని రోజుల తర్వాత, అంటే నెల రోజుల పై తర్వాత, నెలన్నర రోజుల తర్వాత ఆయన బయటకు రావడం పట్ల ఇటు పార్టీ వర్గాలు కూడా కొంతవరకు ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.